ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. జనసేన పార్టీలోకి రోజా గారు వైసీపీ పార్టీ వదిలేసి జనసేనలోకి అడుగు పెడుతున్నారని ఒక రూమర్ వస్తుంది. దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? వస్తే మంచిదే, రానియండి. ఆవిడ ఒక్కదే ఏంటంటే అందరూ రావాలి. అంతేనా? మహేష్ బాబు రావాలి, ఎన్టీఆర్ రావాలి, రామచంద్ర రావాలి, తర్వాత వచ్చి బాలయ్య బాబు రావాలి ఇందులోకి. తర్వాత మొత్తం అందరూ వచ్చేయాలి ఇందులోకి, అందరూ రావాలి. నేను అది కోరుకుంటున్నాను నిజంగా. మరి వీళ్ళకి ఎప్పుడు అర్థమవుద్దో లేదంటే తెలియదు, కానీ అందరూ ఇందులోకి వచ్చి ఆయనకు సపోర్ట్ చేయాలి నిజంగా. లేదంటే ఒక మంచి నాయకుడు మిస్ అయిపోతారు వీళ్ళు. ఇలాంటి వాడు దొరకడు మళ్ళీ వీళ్ళకి దొరకడు, వీళ్ళకి కనబడరు కూడా. ఇట్లాంటి నాయకుడు మళ్ళీ దొరకడు. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఈయనకి సపోర్ట్ చేయాలి. అది ఎవరవని అవసరం జగన్ గారు కూడా వచ్చి ఈయనకి సపోర్ట్ చేయాలి నిజంగా. ఆల్మోస్ట్ టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఇండియా మొత్తం వచ్చి ఈయన సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నిజం చెప్తాను, ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక పెద్ద పార్టీకి సంబంధించిన నేతే ఈయనకి సపోర్ట్ చేయాలన్నారంటే మీకు ఆయన మీద అన్న అభిమానం ఏ రేంజ్లో ఉందో నాకు అర్థమవుతుంది. ఓకే, నాగబాబు గారు చిరంజీవి గారు కూడా ఈ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు కూడా రావాలి. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రారండి, వాళ్ళు కూడా రావాలి. అందరూ వచ్చేయాలి, అందరూ వచ్చి ఈయన్ని నిలబెట్టాలి. లేకపోతే ఇట్లాంటి మనిషి మళ్ళీ దొరకడండి. ఇట్లాంటి మనిషిని దొరకడు. ఇట్లాంటి అది ఉంటా చూడ, దాన్ని ఏమంటారు, మనసు ఉన్న మనిషి అంటారు చూడండి. డబ్బు ఎవడికి కాలేడు అమ్మ, డబ్బు ఎవడికి కావాలి? కోట్లు ఎవరి దగ్గర లేవు, అందరి దగ్గర ఉన్నాయి కోట్లు. ఎవరిని ఈరోజు దేవుడిని కొలుస్తున్నారు అందరూ, ఎవరికి ఫ్యాన్స్ ఉన్నారు ఈరోజు? కోట్లు ఎవరికి కావాలండి? కోట్లు అందరిది చాలా మంది దగ్గర ఉన్నాయి. ఇది ఉండాలిగా. మనసు లేకుంటే కోట్లు ఎన్ని ఉంటే పెట్టుకోవాలి, ఎక్కడ వెనక అది పెట్టుకో, మడిసి పెట్టుకో. ఇది ఉండాలి, మనసు ఉండాలి. అది ఈయన దగ్గర ఉంది. ఇట్లాంటి వాడిని మిస్ అయ్యారా ఇంకా మళ్ళీ అలాంటి మనిషి దొరకడు ఎవరికి. ఈయన ఇప్పుడు నిలబెట్టుకొని కాపాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరికీ తెలియాలి. మరి ఇంకా తెలియట్లేదు కొంతమందికి. ఎప్పుడు తెలుస్తుందా, ఎప్పుడు జ్ఞానోదయం వస్తుందో, ఎప్పుడు మరి వాళ్ళు మనుషులుగా మారుతారో అర్థం కావట్లేదు.